మార్గము ఈజీగా ఉంది అని ఎటు పడితే అటు వెళ్తే అది అనర్థాలకు దారితీస్తుంది, మన ఫెయిల్యూర్ కూడా దారితీస్తుంది. ఈ సింపుల్ లాజిక్ మన వెస్టేజ్ లో కూడా సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ వే టు సక్సెస్ ఆర్ రైట్ వే టు సక్సెస్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఒక వే వెళ్తా ఉంటాం, ఒక వై జంక్షన్ వస్తుంది, లెఫ్ట్ ఒక రూట్ ఉంటుంది, రైట్ ఒక రూట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఆ వై జంక్షన్ లో లెఫ్ట్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే విజయవాడ వెళ్తాం అనుకోండి. ఆ వై జంక్షన్ నుంచి రైట్ సైడ్ వేలో వెళ్తే అనంతపూర్ వెళ్తాం అనుకోండి. సరే, మనం ఏదైనా వెళ్ళడమే కదా అని లెఫ్ట్ విజయవాడ వెళ్ళవలసిన అవసరం ఉంటే లెఫ్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ లో డైరెక్షన్ కొద్దిగా చేంజ్ అయ్యి, వై జంక్షన్ లో ఎంత ఉంటుంది డైరెక్షన్ జస్ట్ చేంజ్, లెఫ్ట్ వెళ్ళాల్సిన జస్ట్ రైట్ తీసుకుంటే, కొద్దిగా స్లైట్ రైట్ తీసుకుంటే మరి రైట్ సైడ్ వెళ్ళిపోతే నువ్వు తర్వాత ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినా, ఎన్ని రోజులు ప్రయాణం చేసినా విజయవాడ చేరుకోలేవు. అక్కడి నుంచి అనంతపురం వెళ్తే అనంతపురం బెంగళూరు, బెంగళూరు నుంచి ఇంకా చెన్నై, ఇంకా రకరకాలుగా దూరం వెళ్తామే కానీ విజయవాడ రాలేవు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం రైట్ వే కాకుండా ఎక్కడైనా డైరెక్షన్ కొద్దిగా రాంగ్ అయితే మన ప్రయాణం అంతా ఫెయిల్యూర్కి అవుతుంది, మనం చేరుకోవాల్సిన గమ్యస్థానాన్ని మనం చేరుకోలేము. మా ఈరోజు వెస్టేజ్ లో కూడా వర్క్ చేసేటప్పుడు చిన్న వేరియేషన్ మనం వెళ్ళాల్సిన రైట్ డైరెక్షన్ కాకుండా ఎక్కడైనా ఆ డైరెక్షన్ కొద్దిగా మలుపులు తిరిగిందంటే మనము ఎన్ని రోజులు కష్టపడినా, ఎన్ని నెలలు కష్టపడినా, ఎన్ని సంవత్సరాలు కష్టపడినా బ్రాంజ్ డైరెక్టర్ కూడా అవ్వడం చాలా కష్టం. అది గుర్తుపెట్టుకోవాలి. వెస్టేజ్ నేను కష్టం అని చెప్పట్లేదు, కానీ సరి అయిన మార్గంలో వెళ్ళకపోతే మాత్రం మన ప్రయాణము, మన శ్రమ, మన యొక్క సమయము, మన యొక్క దానికి ఖర్చు అయ్యే మనీ అన్ని వృధానే. ఫైనల్ గా రిజల్ట్ ఏం తీసుకుంటామంటే ఫెయిల్యూర్ తీసుకుంటాం. కాబట్టి వే టు జర్నీ ఆర్ వే టు సక్సెస్, ఎనీ వే టు టార్గెట్ అనేది చాలా చాలా అవసరం. మరి ఈరోజు చూసుకుంటే వెస్టేజ్ లో మనము బ్రాంజ్ అవ్వాలన్నా కూడా ఆ బ్రాంజ్ కి ముందు ప్రయాణం చేసే మార్గము, దారి, ప్రయాణం చాలా సరి అయిందే ఉండాలి. మనం వెళ్ళాల్సిన దారికి కుడి ఎడమలుగా వెళ్ళినట్లయితే 100% ఫెయిల్యూర్ అవుతుంది. ఖచ్చితంగా వెళ్ళవలసిన మార్గంలోనే వెళ్ళాలి. అందుకోసమే రీసెంట్ గా కూడా నేను ఒక వే టు ఇన్విటేషన్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మనము ఆ పర్సన్స్ ని లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత సెగ్రిగేషన్ చేసుకొని 4 భాగాలుగా సెగ్రిగేషన్ చేసుకొని బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ తో వర్క్ స్టార్ట్ చేసి మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది పాజిటివ్ పర్సన్స్ కి, ఆ తర్వాత థింకింగ్ పర్సన్స్ తో వర్క్ చేయాలి, ఆ తర్వాత నెగిటివ్ పర్సన్స్ తో వర్క్ చేయాలి. ఎవరిని వదలాల్సిన లేదు. కానీ వెళ్ళే సమయంలో ఎవరి దగ్గరికి ముందుకెళ్తే మన జర్నీ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి లింకే అక్కడ నేను ఏం చెప్పానంటే బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ తో వర్క్ స్టార్ట్ చేసి పాజిటివ్ పర్సన్స్ తో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు 5 months లో మనం బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు అనేది చూపించాను. చూడండి, మరి రైట్ వే టు ఇన్విటేషన్ లో ఫస్ట్ మంత్ అబ్జర్వేషన్, ఫస్ట్ మంత్ జాయిన్ అయిన పర్సన్ ఏం చేయాలి? అబ్జర్వేషన్. అతను ఏమి చేయొద్దు. ఫస్ట్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ప్రొడక్ట్లు కొనుక్కొని క్వాలిటీ అబ్జర్వేషన్ చేయాలి. కంపెనీ యొక్క ప్రొడక్ట్లకు ఉన్న లైసెన్సులు కానీ, కంపెనీకి ఉన్న పర్మిషన్స్ కానీ, కంపెనీకి ఉన్న అవార్డ్స్ కానీ, కంపెనీ హిస్టరీ కానీ, కంపెనీలో మనము ఏ రైట్ వేలో వెళ్తే సక్సెస్ అవుతాము, ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఏ ప్రొడక్ట్లు ఉన్నాయి, ఎన్ని ప్రొడక్ట్లు మనకు ఉపయోగపడుతుందని ఇది తను తెలుసుకునే పనిలోనే ఉండాలి. కానీ ఒక్క అడుగు కూడా బయటకు వెళ్ళకూడదు. ఇది రైట్ వే. మనం అలానే చేస్తున్నామంటే 100% అలా చేయట్లేదు. ఒక స్పీడ్ ని కొత్తగా వచ్చిన వాళ్ళతో లాక్కెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కింద పడిపోయి మోకాళ్ళు చిప్పుల్లో అరిగిపోయి దెబ్బలు తగిలి నానా ఇబ్బందులు పడి లాస్ట్ కి మనకి దండం పెట్టేసి వెనకెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. మరి సెకండ్ మంత్ ఏంటంటే బేసిక్ వర్క్ టు స్టార్ట్. ఫస్ట్ మంత్ ఓన్లీ అబ్జర్వేషన్, అన్ని ఆయన తెలుసుకోవాల్సిందే, ఇంకేమి ఎవరిని టచ్ చేయొద్దు. సెకండ్ మంత్ ఏం చేయాలి అంటే అప్పుడు తను తెలుసుకున్న 7 steps ని, 7 mistakes ని, కన్సిస్టెన్స్ ఆఫర్ ని, ఫాస్ట్ స్టార్ట్ 8% ని ఫాలో అవ్వాలి. ఏదైతే తెలుసుకున్నాడో అది ఫాలో అవ్వాలి. ఓకే,
మరి ఎప్పుడైతే ఆ సిస్టమ్ ఫాలో అవుతాడో ఆ ఫాలో అయ్యే విధానంలో సెకండ్ మంత్ అంతా 7 స్టెప్స్ ఫాలో అయ్యి లిస్ట్ రాసుకొని బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ కి ఇన్విటేషన్ ఇచ్చి ఫాలో అవుతే ఆ మంత్ లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మేబీ ఫస్ట్ నుంచి వర్క్ స్టార్ట్ చేసుకుంటే మంత్ 10th కొంతమంది జాయిన్ అవ్వచ్చు, లేదా 20th జాయిన్ అవ్వచ్చు, 25th జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈ జాయిన్ అయిన వాళ్ళకి ఏం చెప్పాము, వాళ్ళు వచ్చి కొనుక్కుంటాం ప్రొడక్ట్స్ అన్నా కూడా నువ్వు కొనిపియద్దని చెప్పా నేను. ఏమండి మేము కొంటాం 100 పీవీ చేస్తాం, వద్దు వద్దు నువ్వు 30 పీవీ తీసుకో కావాలంటే, ఈ మంత్ కూడా వాడుకో ప్రొడక్ట్స్. ఇక్కడ ఫస్ట్ మనం జాయిన్ అయిన తర్వాత మనం అబ్జర్వేషన్ లో ఉన్నాం కదా, మనము బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్స్ చెప్పినప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకోకుండా, వాళ్ళని కమాండ్ చేయకోకుండా, జస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు మన మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మన యొక్క టార్గెట్లు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకోకుండా, సెల్ఫిష్ గా ఆలోచించుకోకుండా, మన కింద జాయిన్ అయిన వాళ్ళకి బెనిఫిట్ జరిగే విధంగా ఆలోచిస్తే అప్పుడు మనము సక్సెస్ అవుతాం. ఇన్ కేసు వాళ్ళు కూడా జాయిన్ అయినా ఫస్ట్ మంత్ లో వాళ్ళు కొనుక్కోగలిగినంతనే, అంటే సెకండ్ మంత్ లో నువ్వు వర్క్ స్టార్ట్ చేసినాడు వాళ్ళు 10 పీవీ కొనుక్కున్నా, 20 పీవీ కొనుక్కున్నా, 30 పీవీ కొనుక్కున్నా, వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకునే విధంగా వాళ్ళు కంప్లీట్ ఫ్రీడమ్ మొదలెళ్ళాలి. చాయిస్ ఇస్ షాప్ దగ్గర తీసుకెళ్ళాలి, ఇక ఇవి నువ్వు ఏది తీసుకుంటే అది. కన్సిస్టెన్సీ ఆఫర్ ఒకవేళ చెప్పాలని ఉద్దేశం ఉన్నా, వాళ్ళు కొనాలని ఉద్దేశం ఉన్నా వెరీ వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. పొరపాటును మళ్ళీ నువ్వు ఫాలో అప్ చేయకూడదు. నెక్స్ట్ మంత్ వాళ్ళంతటి వాళ్ళు కొనుక్కునేంత ఇంట్రెస్ట్ గా ఉంటే కొనిపించాలి. లేదంటే వాళ్ళకి ఇంకా సలహా చెప్పాలి, ఇలా తీసుకుంటే నువ్వు నెక్స్ట్ మంత్ కొద్దిగా ఇలా స్ట్రగుల్ అవుతావేమో, వద్దులే నెక్స్ట్ మంత్ అది స్టార్ట్ చేసుకుందాం, కావాలంటే ఇది తీసుకో ఇలా తీసుకో అని వాళ్ళకి ఇంకా బెనిఫిట్ కుదిరే విధంగా మనము ఆ సెకండ్ మంత్ లో వర్క్ చేస్తే ఆ మంత్ లో అన్నా వాళ్ళు కొనుక్కొచ్చుకొని, లేదంటే నెక్స్ట్ మంత్ అన్నా కొనుక్కోవచ్చు. ఇలా మనము వాళ్ళ మీద డిపెండ్ అవ్వకోకుండా పాజిటివ్ దృక్పథంతో వాళ్ళకి బెనిఫిట్ కలిగే విధంగా, మన టార్గెట్ బేస్ చేసుకోకుండా వాళ్ళకి బెనిఫిట్ కలిగే విధంగా ఆలోచిస్తే కంపల్సరీ 10 ఐడీలు ఆటోమేటిక్ గా పడతాయి. ఏ మాత్రం సందేహం లేదు. ఏది బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్ తో. అప్పుడు థర్డ్ మంత్ లో వాళ్ళు ఫస్ట్ లోనే కొంటారు. సెకండ్ మంత్ లో వాళ్ళ మీద ఏం ప్రెజర్ పెట్టలేదు. థర్డ్ మంత్ వాళ్ళంతటి వాళ్ళే 30 పీవీ కొనుక్కుంటే, ఒక 10 మంది 30 పీవీ కొనుక్కుంటే 300 పీవీ వస్తాయి మనకు కాలు కాకుండా. అప్పుడు అతను ఫాస్ట్ స్టార్ట్ 8% అయిపోయి ఒక 250 to 300 రూపీస్ క్యాష్ బ్యాక్ తీసుకుంటాడు, పర్ఫార్మెన్స్ బోనస్ 750 రూపీస్ ప్రొడక్ట్ వోచర్ తీసుకుంటాడు. మరి ఫోర్త్ మంత్ ఏమవుతుందంటే, నువ్వు నీ బిహేవియర్ బట్టి నీ టీం వెనకాల నడుస్తుంది. నువ్వు ఎప్పుడూ సెల్ఫిష్ గా ఆలోచిస్తే నీ టీం నీ గురించి నెగిటివ్ గా ఆలోచించి అడుగులు వెనక్కి వేస్తారు. నువ్వు ఎప్పుడైతే సెల్ఫిష్ గా కాకుండా నీ టీం బెనిఫిట్ గురించి ఆలోచించి నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే, ఆ ఫస్ట్ సెకండ్ మంత్ లో కూడా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్ నిన్ను బిలీవ్ చేసి నువ్వు చెప్పినట్లు నడుస్తూ, వాళ్ళకు కూడా తెలిసిన బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్స్ తో మనం ఏ విధానం వాళ్ళతో ఫాలో అయ్యామో ఆ విధానమే ఫాలో అవుతారు. కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా తెలిసిన వాళ్ళు 10 మంది ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది, బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్. అప్పుడు ఆటోమేటిక్ గా 12% కి వెళ్ళిపోయి మనం మినిమం 500 నుంచి ఒక 1000 రూపీస్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు ఫోర్త్ మంత్. ఎప్పుడైతే ఈ 2 స్టెప్పులు బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ తో అయిపోయిందో, ఆటోమేటిక్ గా నీ గ్రోత్ ని బట్టి పాజిటివ్ పర్సన్స్ అనే వాళ్ళు ఇది మంచి బిజినెస్, నువ్వు చెప్పే విధానంలో కూడా ఒక పర్ఫెక్ట్ క్వాలిటీ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సెల్ఫిష్ గా కాకుండా టీం బెనిఫిట్ గురించి ఆలోచించావో, నువ్వు ఎప్పుడు మాట్లాడినా నీ మాటలు ఎదుటి వ్యక్తిని రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉంటుంది, ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేసే విధంగా ఉంటుంది, ఎదుటి వ్యక్తిని నిన్ను బిలీవ్ చేసే విధంగా ఉంటుంది. నీ మాటలు విని వాళ్ళు కూడా ఈజీగా నీ క్యారెక్టర్, నీ బిహేవియర్, నీ మాటని బట్టి తెలిసిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళు కూడా నేను బిలీవ్ చేసి పాజిటివ్ పర్సన్ జాయిన్ అయ్యి వర్క్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మనం బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి 5th మంత్ కి బ్రాంజ్ డైరెక్టర్ అవడానికి అవకాశం ఉంది. దిస్ ఈస్ ద వెరీ క్లియర్. ఆ రోజు ఇలా 5 నెలలకి బ్రాంజ్ డైరెక్టర్ అవ్వచ్చు అని చెప్పాను కాబట్టి, ఏమంటే ఇది నిజమేనా, మేము చాలా రోజుల నుంచి చేస్తున్నాం కదా, చాలా ఇబ్బందులు పడుతున్నాం కదా అని కొంతమంది అనుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా 5 months లో బ్రాంజ్ ఆడతా పాడతా అవ్వచ్చు. ఏది ఇందాక నేను చెప్పిన ఫస్ట్ మంత్ అబ్జర్వేషన్, ఆల్ ఆర్ అబ్జర్వేషన్, సెకండ్ మంత్ బేసిక్ వర్క్ స్టార్ట్ విత్ బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్. డోంట్ థింక్ సెల్ఫిష్. మన స్వార్థం కోసం అప్లైనర్ నేను ఎదగాలి, నేను ఈ మంత్ ఏదో నా టార్గెట్ రీచ్ అవ్వాలి, వచ్చాడు కదా దొరికాడు కదా 100 పీవీ కనిపించాలి అనే ఆలోచన చేయకోకుండా, ఆ 2 నెలలు కనుక ఓపిక పట్టుకుంటే 3వ నెల నుంచి వాళ్ళు నీకు ఫ్యాన్స్ అవుతారు. నువ్వు చెప్పాల్సిన పనిలే,
వాళ్ళే వెళ్ళి కొనుక్కొని 100 PV తెచ్చుకున్నాం సార్ అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది, ఆ కన్సిస్టెన్స్ ఆఫర్ గురించి ఉంది, ఆ ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి ఉంది, ఆ ప్రోడక్ట్ల గురించి మొత్తం తెలుస్తాయి. నువ్వు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళే 100 PV కొంటారు. నువ్వు మళ్ళీ ఫోన్ చేసి టైం అయిపోతుంది, ఆఫర్ మిస్ అవుతుంది, ఇవన్నీ నీకు అవసరం లేదు. 2 నెలలు వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే 3వ నెల నీకు నచ్చినట్టుగా వాళ్ళు నీతో నడుస్తారు. అలా చేసుకోవడం వల్ల 5వ నెలలో మనం బ్రాంచ్ అవ్వచ్చు. ఈ రోజు మన టాపిక్ 5వ నెలలో మనం ఎలా అనేది ఇంకొద్దిగా ఎలాబరేటెడ్ గా నేను చూపించబోతాను. మరి నెక్స్ట్ ఎప్పుడైతే థింకింగ్ పర్సన్స్, నువ్వు బ్రాంచ్ అయితే నువ్వు శాలరీ వచ్చినావో ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న మాస్టర్లు ఎవరైతే ఉంటారో నీ ఇన్కమ్ చూసి వాళ్ళు నీ ఎంట ప్రయాణం చేస్తారు, నిన్ను సతాయించరు. నువ్వు ఆధార్ కార్డు ఇవ్వాలన్నా, ఐడి వేసుకోవాలన్నా, ప్రోడక్ట్లు కొనాలన్నా, నీ దగ్గర ఇన్కమ్ రానప్పుడు వాళ్ళు నిన్ను నమ్మరు, వాళ్ళ చుట్టూ నీవు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నువ్వు గెలుపు మార్గం మీద వెళ్తున్నావో నీ వెనక థింకింగ్ పర్సన్స్ వస్తారు. కన్ఫ్యూజన్, ఆ అనుమానపు పక్షులు అంటాం వాళ్ళు వస్తారు. వాళ్ళు నీ ఎంటర్ అవడం వల్ల తద్వారా నువ్వు సిల్వర్ గోల్డ్ డైరెక్టర్ లెవెల్ ని రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను 5 నెలల తర్వాత 7 months టైం ఇచ్చాను అప్ టు సిల్వర్ అండ్ గోల్డ్ అవడానికి. సార్ తర్వాత ఇంకా 7 నెలలు అవసరమా? అవసరం. ఎలా? నువ్వు రైట్ వేలో వెళ్ళినప్పుడు. ఎలా? నువ్వు ఒక్కసారి ఒక్క పిన్ లెవెల్ రీచ్ అయ్యావంటే అక్కడి నుంచి కిందకి దిగకుండా ఇంకా ముందుకే వెళ్ళాలంటే సరి అయిన సమయం అవసరం. ఇది ఎందుకు ఈ సమయం పెడుతున్నా అంటే ఫాస్ట్ గా ఏది సక్సెస్ కాము, అతివేగం ప్రమాదకరం అని మనకు తెలుసు. ఒక మొక్క విత్తనం నాటితే అది ఏ మొక్క అయితే, అది ఫ్లవర్స్ ఫ్రూట్ కావచ్చు, లేదంటే మ్యాంగో ఫ్రూట్ కావచ్చు, దానిమ్మ కావచ్చు, ఇంకోటి బొప్పాయి కావచ్చు, ఆ మొక్క ఆ విత్తనం నుంచి మొలక బయటకు వచ్చి ఎదగడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయము తను కంపల్సరీ టైం తీసుకుంటది. అంతకు మించి నువ్వు 6 నెలలు పట్టేది 2 నెలల్లోనే మొక్క పెద్దగా అయిపోవాలా, ఫ్రూట్స్ రావాలంటే మొక్క ఎదగడానికి నువ్వు రకరకాల కెమికల్ వాడితే దాని నుంచి వచ్చిన ఫలాన్ని తింటే నీకు అనారోగ్యం పాలవుతుంది. ఫస్ట్ నీకున్న ఆరోగ్యం పోగొట్టుకుంటావు. కాబట్టి ఏది ఎంత సమయం బేసిక్ పీరియడ్ ఉంటుందో, ఒక బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి మినిమం 9 months ఎలా ఉంటుందో అలా కంపల్సరీ ఆ సరి అయిన పీరియడ్ లో గ్రోత్ ఉన్నప్పుడే అది రైట్ సక్సెస్ అంటాము. ఇక్కడ కూడా నేను బ్రాంజ్ అయ్యాను, నెక్స్ట్ మంత్ సిల్వర్ అయ్యా, ఆ తర్వాత మంత్ గోల్డ్ అయినా, ఆ తర్వాత మంత్ డైమండ్ అయ్యానంటే ఇది అన్సేఫ్ జోన్ అని చెప్పచ్చు. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది స్థిరత్వం కాదు, ఇక్కడ వస్తున్న ఇన్కమ్ స్థిరత్వం కాదు, అది అర్థం చేసుకోవాలి. అందువల్ల 5 months అయిన తర్వాత నేను 7 months తీసుకోమంటున్నాను. సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ గా నెక్స్ట్ ముందుకు వెళ్ళామంటే మళ్ళీ కిందకి దిగకూడదు. ఎల్ఓబిలతో ఇన్కమ్ పెరుగుతూనే ఉండాలి. మన ఇన్కమ్ జనాల్ని పరుగులు పెట్టించాలి. మనం ఫోన్ చేసి కాదు ఫాలోఅప్ చేయాల్సింది, మన చెక్ మన టీం ను ఫాలోఅప్ చేయాలి. మన చెక్కును చూసి మన వెనకాల మన టీం నడవాలి. ఆవేశపడితే కాదు. నువ్వు లెవెల్ మారినంత వల్ల వచ్చేది ఏం లేదు. ఈ మళ్ళా బ్రాంజ్ అయ్యాను, నెక్స్ట్ మంత్ నేను డైమండ్ అయినా, తర్వాత క్రౌన్ అయినంటే ఏం వచ్చేదేం లేదు. నువ్వు ఈ నెల ఎంత ఇన్కమ్ తీసుకున్నావు, నెక్స్ట్ మంత్ ఇన్కమ్ తీసుకున్నావు, ఆ తర్వాత ఎంత ఇన్కమ్ తీసుకున్నావు. ఎవ్రీ మంత్ నువ్వు బోనస్ ఓపెన్ చేసి యాప్ లో ఎవ్రీ మంత్ నువ్వు బోనస్ చూపించే విధంగా ఉన్నప్పుడే మన టీం మనల్ని నమ్ముతారు. ఎవ్రీ మంత్ చూపించగలగాలి. ఎవ్రీ మంత్ మన బోనస్ చెక్ ని గ్రూప్ లో షేర్ చేయగలిగిన కెపాసిటీ మనలో ఉంటే మన టీం ఎవరు మన చేతులతో పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడుంటే మన టీం అక్కడ ఉంటుంది. ఎవరిని కన్సిస్టెన్సీ ఫాలోఅప్ చేయాల్సిన పర్లేదు, ఎవరు ఫాస్ట్ అని చెప్పాల్సిన మళ్ళీ జస్ట్ మన చెక్ నడిపిస్తుంది వెస్టేజ్ లో మన టీం ని. కాబట్టి ఇక్కడ 7 months నెక్స్ట్ తీసుకొని 12 month లో మనం సిల్వర్ గానీ గోల్డ్ అయ్యి 20,000 to 30,000 సింగిల్ ఎల్ఓబి ఆర్ సెకండ్ ఎల్ఓబి తో కొట్టచ్చు. తర్వాత ఎప్పుడైతే ఈ 3 persons తో మనము సిల్వర్ గోల్డ్ అయ్యామో అప్పటికే మన చెక్ అనేది 20 to 30, 35 జోన్లోకి వెళ్తే ఇమ్మీడియట్ గా నెగిటివ్ పర్సన్స్ మన దగ్గర వచ్చి మనల్ని నెగిటివ్ చేయడానికి ఏం లేదు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వాళ్ళు చెప్పిన మాట వింటే ఈ రోజు బాగుపడే వాళ్ళము. మనము వదిలేస్తే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, మనం ఇక్కడే ఉంటామని వీళ్ళు కూడా మన వెనకాల ప్రయాణం చేస్తారు. వాళ్ళని బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే నిన్ను కూడా వాళ్ళకి లాక్కుంటారు. కానీ నీ చెక్కుతో వాళ్ళని నడిపించాలి. ఎప్పుడైనా కూడా నెగిటివ్ పర్సన్ దగ్గర నువ్వు మాట్లాడద్దు, నీ బోనస్ చెక్కు చూపిస్తే మాట్లాడాలి. చెక్కు చూస్తే తల దించుకొని వాళ్ళు మన వెనకాల రావాలి. నో కామెంట్, నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఇది వేస్ట్, అది వేస్ట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ చెక్కు చూస్తే నోరు మూసుకొని కదలుతారు. అంతకు మించిన ఛాన్స్ లేదు. మన గ్రోత్ చూస్తే ఇతని దగ్గర నేను వర్క్ చేస్తే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని బిలీవ్ చేస్తారు. అలా ఉండాలి మన గ్రోత్ ఎవ్రీ మంత్. ఓకేనా, స్టేబుల్ గా. అలా ఉన్నప్పుడు ఈ నెగిటివ్ పర్సన్స్ ద్వారా మనము వీళ్ళు స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్ అవడానికి ఉంటుంది. ఇక్కడ 50,000 నుంచి 60,000 కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు.
యాజ్ ఏ స్టార్ అయితే 50,000, గో డైమండ్ అయితే 60,000 కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. నేను తక్కువగానే చెప్తున్నా ఇన్కమ్స్. అలాగే సేమ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనము నాలెడ్జ్ బేస్డ్ వెళ్తే, స్మార్ట్ వర్క్ చేసుకుంటే, ఇక్కడ వెళ్ళి హార్డ్ వర్క్ వెళ్ళి గల్లీ గల్లీ తిరుగుతూ మీటింగ్ చెప్పాలంటే ఒకవైపు నువ్వు మీటింగ్ చెప్పుకొని టీం కట్టుకుంటూ వస్తే ఇంకో గల్లీలో మన టీం పడిపోతుంటది. కాబట్టి అందరినీ ఒకే వేది మీదకి తీసుకొచ్చేసి స్మార్ట్ వర్క్ ద్వారా నువ్వు టీం డూప్లికేషన్ చేస్తే ఖచ్చితంగా క్రౌన్ డైరెక్ట్ కొడతాం. ఉన్న టీంతోనే డూప్లికేషన్ చేస్తుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ నువ్వేం నేర్పించావు? రైట్ వే నేర్పించావు. నువ్వు సెల్ఫిష్ గా ఆలోచించేది కాదు, ఎదుటి వాళ్ళని బెనిఫిట్ గురించి ఆలోచిస్తూ నువ్వు ముందుకెళ్ళినప్పుడు మన టీం కూడా అదే నేర్చుకొని ముందుకెళ్తారు. కాబట్టి క్రౌన్ డైరెక్టర్ అవుతారు. తద్వారా ఇక్కడ 70,000, 80,000, 90,000, ₹1,00,000 కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ 18 months కి నేను ఏం చెప్తున్నాను, స్టార్ డైమండ్, 24 months కి క్రౌన్ చెప్తున్నా. తర్వాత 6 months డూప్లికేషన్ వర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇది రైట్ వే. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 5 నెలల్లో బ్రాంచ్ కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. ఎలా చేస్తే 5 నెలల్లో బ్రాంచ్ అవ్వచ్చు. పరిగెత్తుకుంటూ వెళ్దామా, యూనిఫామ్ గా వెళ్దామా, స్లోగా వెళ్దామా? ఓకేనా? అది మెయిన్ ఇంపార్టెంట్. మన టార్గెట్ ఏంది? రైట్ వే టు సక్సెస్. అది ఏంటంటే బ్రాంచ్ ఇన్ 5 months, 5 నెలల్లో మనం బ్రాంచ్ అవ్వాలి. ఆ బోనస్ ఎంత వస్తుంది బ్రాంచ్ కి? 5,000 నుంచి 15,000 దాకా యాజ్ ఎ బ్రాంచ్ డైరెక్టర్ గా ఇన్కమ్ తీసుకోవచ్చు. 5,000 ఎప్పుడు వస్తుంది, 10,000 ఎప్పుడు వస్తుంది, 15,000 ఎప్పుడు వస్తుంది అనేది మనం చూద్దాం. చూడండి, అసలు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? మన టోటల్ పీవీ 5,500 పీవీ రీచ్ అవ్వాలి. ఓకేనా? బ్రాంచ్ అవ్వాలి అంటే టోటల్ పీవీ. కొంత జూనియర్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. మనం లీడర్స్ కి మరీ సపరేట్ మీటింగ్ పెట్టడానికి కొద్దిగా టైం కుదరదు. కాబట్టి ఇది కూడా అందరికీ కొద్దిగా మంచి విషయమే ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఇదే 7 o'clock చెప్తున్నా. టోటల్ పీవీ 5,500 పీవీ రీచ్ అవ్వాలి. ఎప్పుడైతే 5,500 పీవీ రీచ్ అవుతామో పర్ఫార్మెన్స్ బోనస్ 16% తో అక్కడ మనకి క్యాల్కులేట్ అవుతుంది. 5,500 అవ్వకుండా మనం ఆ నెలలోనే ఎక్కువ పీవీ వచ్చిన బ్రాంచ్ అవ్వము. ఫస్ట్ క్వాలిఫికేషన్ బ్రాంచ్ డైరెక్టర్ కి ఏంటి? ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే టోటల్ పీవీ, ప్రీవియస్ మంత్ పీవీ, అక్యుములేషన్ పీవీ 5,500 అవ్వాలి. అప్పుడు 16%. ఆ తర్వాత సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆల్ లెగ్స్ మెయింటైన్ 2,001 పీవీ. నీకున్న 5 లెగ్లు ఉన్నా, 3 లెగ్లు ఉన్నా, 2 లెగ్లు ఉన్నా, 10 లెగ్లు ఉన్నా, అన్ని లెగ్ల నుంచి వచ్చిన పీవీ విత్ సెల్ఫ్ పీవీ 2,001 పీవీని మనం రీచ్ అవ్వాలి. 5,500 రీచ్ అయినాం కదా బ్రాంచ్ అంటే కాదండి. 5,500 రీచ్ అవుతూ ఆ మంత్ 2,001 పీవీ రీచ్ అవుతే నీకు పర్ఫార్మెన్స్ బోనస్ తో పాటు డైరెక్టర్ బోనస్ అనేది రావడం జరుగుతుంది 15%. ఓకేనా? ఇక డైరెక్టర్ బోనస్ వస్తుంది. మరి ఈ రెండు బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యి 5,500 రీచ్ అయ్యి 2,001 పీవీ రీచ్ అవుతే ఆ మంత్ బ్రాంజ్ డైరెక్టర్ గా నువ్వు పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్ ఈ రెండు ఇన్కమ్ల ద్వారా యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా నువ్వు ₹5,000 ఇన్కమ్ తీసుకుంటావు. 5,000 ఏంది, 10,000 ఏంది, 15,000 ఏంది అంటారు కదా. ఈ 5,000 ఎందుకు వస్తుందంటే నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ గా పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్ ఈ రెండు తీసుకోగలిగినప్పుడు నీకు 5,000 వస్తుంది. మరి నెక్స్ట్ ఎక్కువ ఎలా వస్తుందంటే యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మన కంపెనీ ఇంకొక అవకాశం ఇచ్చింది. ఏంటంటే ఆల్ లెగ్స్ మెయింటైన్ 2,601 పీవీ. 2,000 ప్లస్ లో ఇంకొక 600 పీవీ గారికి ఎక్కువ వస్తే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ అని వస్తుంది. ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. ఎప్పుడైతే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వచ్చిందో మన ఇన్కమ్ అనేది ఒక 7,500 నుంచి 8,000 వస్తుంది. ఎంత? 2,600 పీవీ ఉన్నప్పుడు మన ఇన్కమ్ 3% వస్తుంది. ఇది టీమ్ బిల్డింగ్ బోనస్ 3% వచ్చినప్పుడు 7,500 నుంచి 8,000 రూపాయలు వస్తుంది. ఓన్లీ 5,000 ఎప్పుడు వస్తుంది అంటే పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్ వచ్చినప్పుడు 5,000, టీమ్ బిల్డింగ్ బోనస్ మినిమం రీచ్ అవుతే 2,600 పీవీ రీచ్ అవుతే మినిమం నీకు ఒక 7,500 నుంచి 8,000 వస్తుంది. అలా కాకుండా ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది అక్కడ ఆ టోటల్ పీవీ అనేది 2,600 ఒకటి కాకుండా టోటల్ పీవీ అన్ని లెగ్లు విత్ సెల్ఫ్ ఒక 3,000 పీవీ వచ్చినాయి అనుకో, నీ శాలరీ 10,000 వస్తుంది. 3,000 నుంచి 3,200 పీవీఆర్ 3,300 పీవీ వస్తే నీ శాలరీ 100% 10,000 వస్తుంది. టోటల్ పీవీ అనేది ఒక 4,000 నుంచి 4,000 ఎబో వచ్చింది అనుకో, నీ ఇన్కమ్ 15,000 వస్తుంది. మినిమం ఒక 4,000 పీవీ వస్తే
నీకు 15,000 ఇన్కమ్ వస్తుంది. అంతకు మించి ఎక్కువ పీవీ వస్తే 15,000 ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే ఏం చేయాలి ఎలా అనేది ఇప్పుడు చెప్పాను కదా. ఫస్ట్ మంత్ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ ఫస్ట్ మంత్ నేను మంత్ కూడా పెట్టాను, ఫిబ్రవరి 2026. ఎందుకంటున్నా అంటే ఈ రోజు 5% లో జాయిన్ అయిన వ్యక్తి కూడా నేను ఇప్పుడు చెప్పిపోయే ప్లానింగ్ ద్వారా ఫాలో అయితే ఖచ్చితంగా 5 నెలల్లో, అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఓకేనా. ఫస్ట్ మంత్ ఫిబ్రవరి, సెకండ్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ కల్లా, జూన్ కానీ జూలై కానీ కంపల్సరీ ఆ వ్యక్తి బ్రాంజ్ అవుతాడు. 5% లోని వ్యక్తి ఆల్రెడీ 8% లో 12% లో ఉన్న వ్యక్తి ఆటోమేటిక్ గా 5 నెలల్లో బ్రాంజ్ అవుతాడు. ఎందుకంటే 5% లో ఉన్న వ్యక్తి ఇలా ఫాలో అవుతే ఆల్రెడీ 8% లో 12% ఉన్నాడంటే మినిమం నాలెడ్జ్ ఉంటుంది, కన్సిస్టెన్సీ తెలుసు, ఫాస్ట్ స్టార్ట్ 8% తెలుసు, అన్ని తెలుసు, ప్రొడక్ట్ గురించి తెలుసు, కొద్దిగా అవగాహన ఉంది. కాబట్టి ఆయన ఇంకా స్పీడ్ గా వెళ్ళి ఖచ్చితంగా 4 నెలల్లో కానీ బ్రాంజ్ అవ్వచ్చు, లేదా 5 నెలల్లో బ్రాంజ్ అవ్వచ్చు. ఒకవేళ ఆల్రెడీ 16% లో ఉండి అనివార్య కారణాల వల్ల అతను క్వాలిఫై అవ్వట్లేదంటే ఇప్పుడు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా అతను ఆల్రెడీ ఈజీగా 3 నెలల నుంచి 4 నెలల్లో క్వాలిఫై అవ్వాలి. నా కింద ఎవరు టీం లేరు సార్, అందరూ ఉండాలంతా ఇన్యాక్టివ్ గా ఉన్నారంటే అతను కూడా మళ్ళీ 0 నుంచి మొదలెట్టేసుకొని, అంటే కొత్త వాళ్ళని జాయిన్ చేసుకొని 5 నెలలు వర్క్ చేసి అతను కూడా బ్రాంజ్ అవుతాడు. అంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు బ్రాంజ్ అవ్వచ్చు, ఆల్రెడీ 8 to 12% లో ఉన్న వాళ్ళు బ్రాంజ్ అవ్వచ్చు, ఆల్రెడీ 16% వెళ్ళి నాన్ క్వాలిఫై లో ఉన్న వాళ్ళు, ఉన్న టీం అంతా ఇన్యాక్టివ్ లో ఉంటే కొత్త వాళ్ళని జాయిన్ చేసుకొని కూడా బ్రాంజ్ అవ్వచ్చు. ఇది అందరూ బ్రాంజ్ అవ్వచ్చు. ఈ రోజు మన టీమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇన్కమ్ జోన్ లోకి వెళ్తారు. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే, ఎవరైతే సిల్వర్ డైరెక్టర్ కింద నాన్ క్వాలిఫై అవుతుంటారో, అంటే వాళ్ళకి ఒక లెగ్ లోనే ఎక్కువ పీవీ వస్తుంటాయి, ఎల్ఓబీలు వస్తుంటాయి, లేదా ఎక్కువ పీవీ వస్తుంటాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్ సైడ్ వాల్యూమ్ ఉండాలి కదా. ఆ సైడ్ వాల్యూమ్ అనేది ఎంత రావాలంటే 1800 1 పీవీ రావాలి. ఇప్పుడు బ్రాంజ్ రావాలంటే 2000 పీవీ రావాలి కదా. మరి సైడ్ వాల్యూమ్ 1800 1 పీవీ వచ్చిందంటే 5 నెలల్లో బ్రాంజ్ అయ్యాడంటే మళ్ళీ వీళ్ళు కూడా ఏం చేయాలి, ఉన్న రన్నింగ్ లో ఉన్న లెగ్ కాకుండా సైడ్ లెగ్లు 0లో ఉండొచ్చు, ఎవరు లేకపోవచ్చు. ఇప్పుడు నేను కొత్తగా జాయిన్ అయినాను అనుకోని 5% లో జాయిన్ అయినాను అనుకోని ఆ సైడ్ లో ఉన్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళని ఒక్కొక్కరిని ఇద్దరిని నేను చెప్పిన వేలో జాయిన్ చేసుకొని వర్క్ చేసుకుంటూ పోతే, డూప్లికేషన్ చేస్తే వాళ్ళకి 5వ నెల కల్లా వచ్చేసరికి 2101 పీవీ వస్తుంది ఖచ్చితంగా, విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ తో. ఈజీగా టీమ్ బిల్డింగ్ బోనస్ తో వస్తుంది. ఇంకా సిల్వర్ డైరెక్టర్స్ వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఒకవేళ 2 లెగ్గుల్లో డైరెక్టర్లుగా ఉండి వర్క్ చేస్తూ ఆల్రెడీ ఎల్ఓబీలు వస్తూ కొంతమంది గోల్డ్ కింద నాన్ క్వాలిఫై ఉంటారు. వాళ్ళకి ఎంత పీవీ రావాలి, 1801 పీవీ రావాలి విత్ టీమ్ బిల్డింగ్. ఓన్లీ 1500 అయితే 1501 పీవీ క్వాలిఫై అవుతారు. మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా రావాలంటే 1801 పీవీ. ఇక్కడ బ్రాంజ్ గా మనం 5 నెలలు వర్క్ చేస్తే 2000 పీవీ వస్తే అక్కడ గోల్డ్ కింద సైడ్ వాల్యూమ్ వచ్చేసినట్టే. ఆటోమేటిక్ క్వాలిఫై అయితే వాళ్ళు మంచి ఇన్కమ్ జోన్ లోకి వెళ్తారు. ఇంకా స్టార్ ఉన్న వాళ్ళకి 1000 పీవీనే కావాలి సైడ్ వాల్యూమ్. నువ్వు 5 నెలల్లో 2000 పీవీ కొట్టినప్పుడు సైడ్ వాల్యూమ్ నీ 1000 రావాల్సిన 2000 పీవీ వచ్చింది అనుకో, నీకు ఎంచక్క మంచిగా ఎల్ఓబీలు వస్తాయి, సైడ్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇచ్చే ఈ ఫార్ములాని కనుక 100% ఈ రోజు నుంచి ఒక దీక్షలా 5 రోజులు నేను వెస్టేజ్ దీక్ష కట్టుకున్నాను అని నేను చెప్పిన విధంగా మీరు టైం కల్పించుకొని కష్టపడి వర్క్ చేస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు క్వాలిఫై అవుతూ ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకుంటారు. ఎవరైతే ఆల్రెడీ 2-3 సంవత్సరాల నుంచి కష్టపడి సైడ్ వాల్యూమ్ లేక ఇబ్బంది పడుతున్నారో ఎవరికి ఏం నష్టం లేదు. ఏంటంటే ఇంతకుముందు కడిన కష్టం వల్ల ఒక లెగ్ స్ట్రాంగ్ అయింది కదా, ఎల్ఓబి వస్తుంది కదా. నువ్వు సైడ్ వాల్యూమ్ చేసుకుంటే ఒకేసారి 20,000, 25,000, 30,000, 40,000 ఇన్కమ్ జోన్ లోకి వెళ్తావు. 40,000 తీసుకునే అవకాశం ఉన్నా నువ్వు సైడ్ వాల్యూమ్ లేకపోతే నువ్వు నాన్ క్వాలిఫై అవుతున్నావో, ఇప్పుడు ఈ 5 నెలల దీక్షతో నువ్వు వర్క్ చేసుకుంటే నువ్వు ఆ సైడ్ వాల్యూమ్ హైయెస్ట్ వాల్యూమ్ చేసుకోవడం వల్ల నువ్వు ఖచ్చితంగా మళ్ళీ 30,000-40,000 తీసుకుంటున్నావు. బ్రాంజ్ అయిన వ్యక్తి ఏం తీసుకుంటాడు, 5,000, 10,000, 15,000 తీసుకుంటున్నాడు. ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు కష్టపడిన వాళ్ళు, ఆ కష్టపడిన ఫలితం వెస్టేజ్ ఎక్కడ 0 కాదు. ఇది మన అదృష్టం. చాలా కంపెనీల్లో ఒకప్పుడు కష్టపడింది అక్కడ నాన్ క్వాలిఫై అయితే అదంతా ఇస్తుంది. మళ్ళీ చూడండి, ఒక్క 5 నెలలు కనుక మనము జాగ్రత్తగా వర్క్ చేయాలి. ఏంటి వర్క్ చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఒక యు అనే పర్సన్ ఫిబ్రవరి ఈ మంత్ లో ఈ రోజు జాయిన్ అయినా అనుకోండి, ఓకేనా. ఈ వ్యక్తి 5 నెలల్లో బ్రాంజ్ అయ్యి 2000 పీవీ తెచ్చుకుంటున్నాడు అన్ని లెగ్గుల్లో అంటే
మిగతా వాళ్ళు అందరూ సక్సెస్ అయిపోయినట్లే. మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ క్లాసులు చెప్తున్నారు, అనుభవం ఉంది, నంబర్ ఆఫ్ జూమ్ మీటింగ్లు విన్నారు, నంబర్ ఆఫ్ బూట్ క్యాంపులకు వెళ్ళారు, నంబర్ ఆఫ్ వండే వర్క్ షాప్కి వెళ్ళారు, పడ్డారు, లేచారు, అన్ని అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవంతో కష్టపడితే 2000 పీవీ తెచ్చుకోవడం ఏం కష్టం ఉంది. కాబట్టి ఇక్కడ యు అనే పర్సన్ మనకి ఫిబ్రవరి ఈ నెలలో జాయిన్ అయినాడు అనుకుందాం. జాయిన్ అయితే అతని టార్గెట్ పీవీ 30 పీవీ. బాగా గుర్తుపెట్టుకోండి, నేను 100 పీవీ, 200 పీవీ, 300 పీవీ చెప్పట్లే. 30 పీవీ ఎవరైనా కొనుక్కోగలిగింది. నేను ఇందాక ఏది చెప్పాను, వచ్చిన వ్యక్తి 100 పీవీ కొనుక్కుంటానన్నా 30 పీవీ చాలరా బాబు అని చెప్పే విధంగా ఉండాలి. ఆ పాజిటివ్నెస్ మనలో ఉంటే మన దగ్గర వచ్చినట్టు మన చెయ్యి వదిలేసి ఎక్కడ వెళ్ళదు. నువ్వు నెట్టినా సరే నీ వెనకాల వస్తారు. కాబట్టి మన టార్గెట్ ఏంటి, 30 పీవీ. ఈ యు అనే పర్సన్ ఈ నెలలో జాయిన్ అయ్యాడు అనుకుందాం. కొత్త వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యారు. పాత వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ లో ఉన్నా, గోల్డ్ లో ఉన్నా, సిల్వర్ లో ఉన్నా, వీళ్ళందరూ నాన్ క్వాలిఫై అవుతున్నా ఎవరైనా సరే ఏమనుకోవాలి, నేను ఈ రోజు వెస్టేజ్ లో కొత్తగా జాయిన్ అయినాను, 5% లో ఉన్నానని అనుకోండి. మీరు 16% లో ఉండి 5% లో ఉన్నాను అనుకుంటే మీకు లాభమే కానీ నష్టమేం లేదు. మీరు 16% లో ఉండి 5% లో ఉన్న వ్యక్తులు కష్టపడితే నీకు లాభమే కానీ నష్టమేం లేదు. నువ్వు 5% లో ఉండి 16% లో ఉన్నాను అనుకుంటే నువ్వు కష్టం కదా. కాబట్టి నీకు ఇంకా ప్లస్ కొత్తగా జనాలతో పోల్చుకుంటే నువ్వు చాలా సీనియర్ కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు. యు అనే పర్సన్ టార్గెట్ ఎంత, 30 పీవీ. ఇతను ఎప్పుడైతే 30 పీవీ తీసుకుంటాడో ఆ ఫస్ట్ మంత్ ఈ ఫిబ్రవరిలో ఏం చేయాలి, ఇందాక చెప్పాను కదా, 1 మంత్ ఎవరిని కదిలియద్దు. 1 మంత్ ఎవరిని కదిలియద్దు. నువ్వు చేయాల్సింది ఏంటి, అబ్జర్వేషన్. ఓకేనా. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి, ఎవరిని కదిలించుకోకుండా ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి, ఫాస్ట్ టార్ట్ 8% అంటే ఏంటి, ప్రోడక్ట్ ఏంది, ఏ ప్రోడక్ట్ ఏది వాడుకోవాలి, హెల్తీ ఫుడ్ లో ఏముండాయి, హెల్త్ కేర్ లో ఏముండాయి అన్ని తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ఆల్రెడీ సీనియర్లు అందరూ ఉన్నారు కదా, 12%, 16%, సిల్వర్ కింద నాన్ క్వాలిఫై, గోల్డ్ కింద నాన్ క్వాలిఫై, ఇవన్నీ తెలుసు కదా. కాబట్టి మీరు ఏం చేయాలి, సెకండ్ మంత్ వర్క్ స్టార్ట్ చేయండి. కొత్తగా జాయిన్ అయిన ఫస్ట్ మంత్ అబ్జర్వేషన్, సెకండ్ మంత్ ఈ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ మంత్ రేపు నెల చేయాల్సింది ఈ మంత్ వర్క్ స్టార్ట్ చేయండి, మీకు 1 నెల కలిసి వస్తుంది. ఓకేనా. ఇక్కడ సెకండ్ మంత్, ఈ ఫస్ట్ మంత్ ఈ యు అనే పర్సన్ ఫస్ట్ మంత్ లో ఓన్లీ అబ్జర్వేషన్, ఎవరికి చెప్పడు, అన్ని తెలుసుకుంటాడు. కాబట్టి ఇతను ఏ లెవెల్లో ఉంటాడంటే 5% లో ఉంటాడు. ఇతనికి ఎంత ఇన్కమ్ వస్తుంది, బోనస్, పర్ఫార్మెన్స్ బోనస్ అంటే 30 రూపాయలు, 28 రూపాయలు, 29 రూపాయలు లేదా 30 రూపాయలు, 27 నుంచి 30 రూపాయల మధ్యలో వస్తుంది. అందుకే రౌండ్ ఫిగర్ 30 పెట్టారు. ఇది ఫస్ట్ మంత్. ఇది ఎవరికి ఇబ్బంది లేదు, ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తికి ఇబ్బంది లేదు. ఏముంది, ఒక 30 పీవీ కొనుక్కోవడం, క్లాసులు వినడం, అన్ని నేర్చుకోవడం. ఇది కష్టం అనుకున్నాడు ఎస్టీలో ఉండదు, వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈజీ వర్క్ ఎక్కడ ఉండదు, ఎట్టి సాకరీ చేసే జాబుల్లోనే చేస్తున్నాం. ఇది చాలా ఈజీ. 30 పీవీ కొనుక్కోవాలి, క్లాస్ వినాలి. వినడానికి ఇష్టం లేకపోతే నువ్వు వెస్టేజ్ లో పనికి రావు. ఇది 100% చెప్తున్నాను. మీరు కానీ మీరు కింద ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇదే చెప్పండి. 30 పీవీ కొనుక్కొని మీరు శ్రద్ధగా నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే ఎవరు వెస్టేజ్ లో ఉండద్దు, వెళ్ళి ఎట్టి సాకరీ పనులు ఏముంటే అవి చేసుకోవచ్చు. ఇది స్మార్ట్ వర్క్. మనం ఇస్తున్నది జూమ్ మీటింగ్ ద్వారా వింటూ ఇంట్లో కూర్చొని ఎండకి గాలి వాన తగలకుండా తిన్నది అరక్కోకుండా ఇంట్లో కూర్చొని చేసుకునే పని. డ్యూటీకి వెళ్ళొచ్చి తర్వాత ఇంట్లో శ్రద్ధగా కూర్చొని నేర్చుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ యు అనే పర్సన్ ఫిబ్రవరిలో ఏం చేయాలి, కొత్తగా వచ్చిన వ్యక్తి అన్ని తెలుసుకోవాలి. సీనియర్స్ అయితే ఇప్పుడు నేను చెప్పే సెకండ్ మంత్ వర్క్ చేయాలి. సెకండ్ మంత్ అంటే మార్చి, ఈ మంత్ లో అన్ని తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ మంత్ ఏం చేయాలి, వర్క్ స్టార్ట్ చేసి ఆ వ్యక్తి బెస్ట్ అండ్ బిలీవ్ పర్సన్ కి 3 జాయిన్ చేసుకోవాలి. ఈ 3 లీడర్స్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ నీ మీద నమ్మకంతో మా ఫ్రెండ్ లేదా మా బ్రదర్ చెప్పాడు మంచిది అన్నాడు, జస్ట్ ఏదో 30 పీవీ పీవీలో ప్రోడక్ట్ కొనుక్కోమన్నాడు అని చెప్పేసి ఏదైతే నువ్వు ఒక సెల్ఫిష్ కాకుండా ఇందాక నేను చెప్పిన విధానం ప్రొసీడ్ అవుతే 6 మంది ఈజీగా జాయిన్ అవుతారండి. మనకు ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం చెప్తే 100% జాయిన్ అవుతారు. ఇక్కడ ఉన్న సీనియర్లు అందరికీ ఈ ఫేస్ వాల్యూ గురించి తెలుసు. నేను స్టార్ట్ అయినప్పుడు నా కింద ఉన్న ఇప్పుడు ఏదో లీడర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నెలలో 10 మందిని జాయిన్ చేయించి వీలైతే 60 నుంచి 100 పీవీ కొనిపించారు. ఫస్ట్ కన్సిస్టెన్సీ చెప్పింది చెప్పినట్టు వాళ్ళు కొంతమంది బిలీవ్ చేసేవాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అవుతారు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వాళ్ళు 4 నెలలు అయ్యే లోపు వాళ్ళు చెల్లాల్సిన వే రాంగ్ అయినప్పుడు వాళ్ళంతా స్లోగా మన మీద ఉన్న బిలీవ్నెస్ కానీ ఒకవేళ మన మీద మంచి నమ్మకం ఉన్నా ఇది మన వల్ల కాదులేని జారిపోతా ఉంటారు. ఇక్కడ ఏం చేయాలి, మనం పాజిటివ్ దృక్పథంతో మన కింద ఉన్న వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ మంచి కోరుతూ మనం వర్క్ చేసినప్పుడు 3 జాయిన్ చేసుకోవడం వెరీ ఈజీ. కాబట్టి సెకండ్ మంత్ మార్చిలో 3.
ఇప్పుడు ఎవరైనా స్టార్ డైరెక్టర్ అయి నాన్ క్వాలిఫై ఉన్న వాళ్ళు ఈ నెలంతా కష్టపడి రేపు నెలలో మీరు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క లెక్కలో జాయిన్ చేసుకొని 30 PV కొనిపించుకోవాలి. ఇది కూడా స్టార్ డైరెక్టర్ అయి ఉండి మాకు 3 లెక్కలు స్టే లేకపోతే వాళ్ళు వేస్ట్ అన్ఫిట్. జస్ట్ 3 లెక్కలే 3 వ్యక్తులు 30 PV కొనాలి. ఇది పెద్ద కష్టం కాదు ఇప్పుడున్న అనుభవానికి. ఎప్పుడైతే ఇలా కొన్నామో ఈ మంత్ ఎంతమంది అవుతారు? 4 అవుతారు. యు అనే పర్సన్ కింద ఏబిసి ముగ్గురు కలిపి 4 అవుతారు. 4 అయినప్పుడు ఎంత PV అవుతుంది? యు అనే పర్సన్ ఫిబ్రవరిలో 30 PV కొన్నాడు, మార్చిలో వచ్చేసి 120 PV. మొత్తం 4 కలిసి 30 PV కొంటే 120 PV, మొత్తం 150 PV అయింది. 150 PV అయితే యు అనే పర్సన్ ఎక్కడ ఉంటాడు? 5% లోనే ఉంటాడు. ఓకేనా? 5% లో ఉన్నప్పుడు యు అనే పర్సన్ కి ఎంత వస్తుంది? 30 రూపాయలే వస్తుంది. ఎందుకంటే అతను 5% లో ఉన్నారు, కింద ముగ్గురు 5% లో ఉన్నారు కాబట్టి సేమ్. కాబట్టి అతను కొన్న 30 పాయింట్లకి 30 రూపాయలు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఏం చేయాలి అంటే ఈ ఏబిసి అనే వాళ్ళు జాయిన్ అయిన తర్వాత సైలెంట్ గా ఉన్నారు, అబ్జర్వేషన్ లో ఉన్నారు కదా. నెక్స్ట్ మంత్ వాళ్ళు కూడా ముగ్గురిని జాయిన్ చేసుకోవాలి. మనం సెల్ఫిష్ గా కాకుండా వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారం మనం అబ్జర్వేషన్ వస్తే వాళ్ళు కూడా వాళ్ళకు తెలిసిన బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్స్ ముగ్గురు జాయిన్ చేసుకుంటారు ఈజీగా. అట్లా జాయిన్ చేసుకున్నప్పుడు ఏప్రిల్ అంటే 3వ నెల వచ్చినప్పుడు ఈ ఏబిసి కింద ముగ్గురు జాయిన్ అవుతారు. యు అనే పర్సన్ ఫస్ట్ ముగ్గురు జాయిన్, సెకండ్ మంత్ ఏం చేయాలా? ఇంకో ముగ్గురు జాయిన్ చేసుకుంటాడు. బెస్ట్ అండ్ బిలీవర్ పర్సన్స్ 6 మంది ఉండొచ్చు. ఒకవేళ సెకండ్ మార్చి నెలలోనే రేపు నెలలోనే 6 మంది జాయిన్ చేసుకుంటే ఏప్రిల్లో చేయవలసిన టార్గెట్ వచ్చేసినట్టే. ఇప్పుడు ఫిబ్రవరిలో సీనియర్లు ఆల్రెడీ మార్చిలో చేయవలసిన పని ఫిబ్రవరిలో చేశారంటే మీరు అడ్వాన్స్ గా ఉన్నట్టు. ఓకేనా? ఇలా చేసుకున్నప్పుడు మార్చికి ఎంతమంది వస్తారు అంటే టీము మొత్తం కలిపితే ఇక్కడ 16 మంది అవుతారు. యూతో సహా మొత్తము 16 మంది అవుతారు. ఈ 16 మంది ప్రీవియస్ PV ఎంత ఉంది? 150 PV ఉంది యూకి. 16 మూల 48, ఒకరు 30 PV కొంటే 480 PV వస్తుంది. మొత్తం 630 PV. 630 PV అంటే యు అనే పర్సన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయినట్టే 8% కి. అదే నెలలో 300 PV కూడా వచ్చాయి కదా. ఎంత? 480 అంటే ఆల్రెడీ 300 వచ్చినట్టే కదా. కాబట్టి ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతాడు ఇతను. ఫాస్ట్ స్టార్ట్ 8% అవడం వల్ల ఇతనికి ఒక 750 రూపాయల ప్రొడక్ట్ ఓచర్ తో పాటు ఒక 280 రూపాయల నుంచి 300 రూపాయల క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అదేం సార్ 350 వస్తుంది కదా అంటే ఎప్పుడు వస్తుంది అంటే యు అనే పర్సన్ 100 PV చేస్తే ఇక్కడ 300 పైన వస్తుంది. యు అనే పర్సన్ 30 PV చేసి మిగతా 450 PV కింద నుంచి వెళ్ళింది కాబట్టి ఆ 450 PV కింద అందరికి 5% సపరేట్ చేసి మిగిలిన 3% యూకి వస్తుంది కాబట్టి ఇక్కడ 280 రూపీస్ ప్లస్ వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ 4వ నెల వచ్చేసరికి మే వచ్చేసరికి ఎంత టీం అవుతారంటే ఇక్కడున్న ముగ్గురు జాయిన్ చేసుకుంటే 9 మంది అవుతారు. డిఈఎఫ్ అనే వాళ్ళు ముగ్గురు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ టీం డూప్లికేషన్ జరగాలంటే ఏం చెప్పాను నేను? అప్లైనర్ అనేవాడు సెల్ఫిష్ గా ఉండకూడదు, కింద బెనిఫిట్ ఇచ్చే విధంగా ఉండాలి. వచ్చేటప్పుడు అతన్ని జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వడానికి అగ్రి చేసుకోవాలి అంతే. నువ్వు జూమ్ బూట్ క్యాంప్ వద్దు, బయట మీటింగ్లకు లక్షలు లేదా 1000, 10,000, 5,000 లేదా 100 ఏది పెట్టదొద్దు. నువ్వు ఖర్చు పెట్టుకునేదొద్దు, జనాలు తీసుకెళ్లేదొద్దు, ఏమొద్దు. నువ్వు చేయాల్సిన ఫస్ట్ మంత్ ప్రొడక్ట్ కొనుక్కోవాలి, శ్రద్ధగా ఎవ్రీడే క్లాస్ వినాలి. విన్న తర్వాత అప్లైనర్ గా నీవు కింద ముగ్గురుతో మాట్లాడుకోలేవా? నువ్వు ముగ్గురుతో మాట్లాడుకొని వాళ్ళకి ఏం అర్థమైంది, అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్పి ఎడ్యుకేట్ చేసుకోవాలి. అది అలా చేసుకున్నప్పుడు 4th మంత్ వచ్చేసరికి టోటల్ టీము ఇక్కడ మనకి 52 మంది అవుతారు. 52 మంది అవునప్పుడు ప్రీవియస్ PV ఎంత ఉంది? 630 ఉంది. మరి 52 మంది ఇంటూ 30 PV లెక్కేసుకుంటే 1560 అవుతుంది. 2190 PV వచ్చింది టోటల్ PV. 2190 వచ్చినప్పుడు ఏ % లో ఉంటారు? 8% లోనే ఉంటారు. మన టైం బాగుండి ఇంకా కొద్దిగా ఎక్కువ డూప్లికేషన్ జరిగితే ఇక్కడ 2400 PV ఇంకో 200 PV వస్తే 12% కి వెళ్తారు. ఒకవేళ సింపుల్ గా నేను చెప్పినట్లు ఇదేలో వెళ్తామంటే 2190 అంటే 8% లో ఉన్నట్టు. అప్పుడు ఇతనికి ఇన్కమ్ ఒక 500 వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఏబిసి అనే వాళ్ళు ముగ్గురు ఫాస్ట్ స్టార్ట్లు అవుతారు. ఈ ముగ్గురు ఫాస్ట్ స్టార్ట్లు ఒకే నెలలో ఒకవేళ అయితే యు అనే పర్సన్ కి ఇంకో 1250 రూపాయలు ప్రొడక్ట్ ఓచర్ వస్తుంది సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ కింద. ఈ డిఈఎఫ్ అనే వాళ్ళు 5% లో ఉంటారు కాబట్టి ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ ఎక్కువ వచ్చేసి ఒక 500 వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ 2190 కాకుండా వీళ్ళలో ఎవరన్నా ఒక 35 PV 40 PV కొనడం వల్ల ఇక్కడ 2400 దాటితే ఈ పర్సన్ కి ఒక 1200 వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్. 12% కి వెళ్తారు. 1200 నుంచి 1500 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 5th మంత్ వెళ్ళతలకే ఇక్కడ సారీ జూలై బై మిస్టేక్ పడింది. మే అయిన తర్వాత జూన్ 26. ఓకేనా? జూన్ కి వెళ్ళేసరికి ఈ 9 మంది
ఒక్కొక్కరు ముగ్గురు మందిని జాయిన్ చేసుకోవాలి, డూప్లికేషన్ జరగాలి. ఇదే మనం చేయాల్సింది, స్మార్ట్ వర్క్ డూప్లికేషన్. వచ్చిన వ్యక్తి ఎప్పుడు మన మీద బిలీవ్నెస్, నమ్మకం పెరిగి మనతో జర్నీ చేసే విధంగా మనం ఒక మంచితనంతో కనుక హ్యాండిల్ చేసుకుంటే డూప్లికేషన్ జరిగిద్ది. అప్పుడు మే తర్వాత ఇది 5వ నెల జూన్కి వచ్చేసరికి మనకి 27 మంది వస్తారు. ఇక్కడ ముగ్గురు వస్తారు డిఈఎఫ్ కింద, మొత్తం 160 మంది అవుతారు. ఈ 160 మంది అయినప్పుడు ప్రీవియస్ పీవీ 2190 ప్లస్ 160 మంది 4800 పీవీ అవుతుంది. టోటల్ కలిపితే 6990. ఫస్ట్ కండిషన్ ఏంటి, డైరెక్టర్ అవ్వాలంటే టోటల్ పీవీ 5500 రీచ్ అవ్వాలి. 6990 అంటే 5500 రీచ్ అయిపోయినట్టే. ఫస్ట్ కండిషన్ క్లియర్, ఫస్ట్ క్వాలిఫికేషన్ రీచ్ అయ్యాడు. సెకండ్, ఆల్ లెగ్స్ మెయింటైన్ ఎంత, 2001 పీవీ. టోటల్ పీవీ ఎంత వచ్చింది ఈ మంత్ లో, 160 మంది 30 పీవీ కొట్ట 4800 వచ్చింది. ప్రీవియస్ మంత్ 2190, మొత్తం 6990 కాదు, ప్రీవియస్ మంత్ 2190 ప్లస్ 4800. అంటే ఈ మంత్ లో అంటే జూన్ నెలలో ఎంత, 4800 పీవీ. కాబట్టి 2001 పీవీ దాటిపోయారు. నెక్స్ట్ మూడోది ఏంటి కండిషన్, టీమ్ బిల్డింగ్ బోనస్ రావాలంటే మినిమం 2600 పీవీ రావాలి. 4800 వచ్చిందంటే ఆల్మోస్ట్ 2600 దాటినట్టు. అంటే ఈ 3 పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ ఎలిజిబుల్ అయినట్టే. ఇందాక ఏం చెప్పాను, 2 మాత్రమే ఎలిజిబుల్ అయ్యి 2001 పీవీతో క్వాలిఫై అయితే 5000, టీమ్ బిల్డింగ్ బోనస్ 2601 పీవీతో క్వాలిఫై అయితే 7,500 నుంచి 8,000, ఒక 3,300 నుంచి 3,000 నుంచి 3,300 దాకా టోటల్ పీవీ వస్తే 10,000. ఒకవేళ 4,000 పీవీ దాకా రీచ్ అవుతే 15,000 అన్నాను. ఇప్పుడు ఎంత వచ్చింది, 4,800 పీవీ. ఎంత వస్తుంది శాలరీ, 16% రీచ్ అయ్యి 15,000 ప్లస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎన్నెళ్ళు ఎగ్జాక్ట్ గా 5 months. ఇక్కడ జూలై ఉంది, జూన్ అని కన్సిడర్ చేసుకోండి, 5th మంత్. ఓకేనా. ఇక్కడికి మనకి చెప్పిన బ్రాంజ్ డైరెక్టర్ క్లియర్. ఏం జరిగింది, మనము చేయాల్సింది ఫస్ట్ మంత్ అబ్జర్వేషన్ పీరియడ్. కొత్త వాళ్ళు సీనియర్స్ ఆల్రెడీ అబ్జర్వేషన్ అయిపోయింది కాబట్టి మీరు బెస్ట్ అండ్ లిస్ట్ రాసుకొని బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ కి వర్క్ చేసుకొని ముగ్గురు ఐడీలు వేసుకోండి. ఆ ముగ్గురు కూడా మరి ఎవరిని వెళ్ళి లిస్ట్ రాయండి, మీరు మీటింగ్ రాండి, మీరు 100 పీవీ కొనండి, మీరు ఇంటి దగ్గర 10 మందిని కూర్చోపెట్టండి, ఇవన్నీ వద్దు. ఆ ముగ్గురు జాయిన్ అయిన వాళ్ళని 30 పీవీ కొనమని చెప్పి మీరు 1 month ఎవరితో మాట్లాడద్దు, ఓన్లీ జూమ్ మీటింగ్ వినండి. ఈ 1 month విన్న తర్వాత నెక్స్ట్ మంత్ మీరు వెస్టేజ్ చేయాలని మీకు అనిపిస్తే అప్పుడు వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి, నిజంగా అంటే వాళ్ళ స్పీడ్ ని మీరు కంట్రోల్ చేయాలి. ఎలా అంటే పసిపిల్లవాడు తెలియక పరిగెత్తేటప్పుడు మన ఒక తల్లి గాని తండ్రి గాని ఎలా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ స్పీడ్ ని కంట్రోల్ చేసి చేయబట్టి నడిపిస్తారో, ఇక్కడ వీళ్ళని చిన్న పిల్లలుగానే మనం బిహేవియర్ చెయ్యాలి. ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు స్పీడ్ గా వెళ్తామన్నా వాళ్ళు చేయి పట్టుకొని వాళ్ళ స్పీడ్ ని కంట్రోల్ చేసి ఇలా నడవాలి అని నేర్పించవలసిన బాధ్యత అప్లైనర్స్ ఉంది. ఎప్పుడైతే అటువంటి అప్లైనర్ ఉంటాడో ఆ బిడ్డ, ఇందాక నేను ఒకసారి మన బెస్ట్ అండ్ బిలీవ్డ్ పర్సన్స్ దగ్గర ఒక హైట్ మీద నుంచి ఒక చిన్న పాప తండ్రి నన్న దూకే అంటే వెనక ముందు చూడుకోకుండా తండ్రి ఉన్నాడనే ధైర్యంతో ఎలా దూకేస్తాదో, ఈ రోజు మనం నిజంగా ఒక తల్లిదండ్రులుగా మనం అప్లైనర్స్ మన కిందున్న డౌన్ లైనర్స్ ని చిల్డ్రన్స్ గా భావించి వాళ్ళ మేలు, మన పిల్లల మేలు గురించి మనం ఎలా ఆలోచిస్తామో వాళ్ళ మేలు గురించి ఆలోచించి ప్రయాణం చేసి వాళ్ళకి సెక్యూర్ గా నిలబడితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని మనం దూకమని చోట దూకడానికి మన డౌన్ లైనర్స్ రెడీగా ఉంటారు. నువ్వు ఏది చెప్పితే అది, అప్పుడు నువ్వు జూమ్ మీటింగ్ శ్రద్ధగా వినాలంటే వింటారు. నీలో ఆ పర్ఫెక్ట్నెస్, ఆ క్వాలిటీ నీలో ఉండాలి అప్లైనర్ గా. ఇది 100% అప్లైనర్ బాధ్యత. ఇలా చేసుకుంటే 15,000. ఏమంటే ఇక్కడ 15,000 మనకు వద్దండి, 4,800 పీవీ వద్దు. దాంట్లో సగం పీవీ వస్తే ఈ రోజు సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవుతాడు, గోల్డ్ డైరెక్టర్ క్వాలిఫై అవుతారు, స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అవుతారు, డైమండ్ డైరెక్టర్ క్వాలిఫై అవుతారు. ఆల్రెడీ 16% లో ఉన్న వాళ్ళు క్వాలిఫై అవుతారు, 12% లో ఉన్న వాళ్ళు ఈజీ క్వాలిఫై అవుతారు, 8% లో ఉన్న వాళ్ళు క్వాలిఫై అవుతారు. 5% ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా 4,800 పీవీ అవసరం. నేను చెప్పిన దాంట్లో 50% డూప్లికేషన్ జరిగితే 2,001 పీవీతో 5,000 రూపాయలు శాలరీ వస్తుంది. కొత్తగా ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి, ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి జూన్ కల్లా 5,000 రూపాయల శాలరీ వస్తే ఎవడండి వెనక్కి వెళ్ళేవాడు మన టీంలో? ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్తున్నా,
జూన్ కి 5,000 రూపాయల శాలరీ వచ్చి, ఆ తర్వాత టీమ్ బిల్డింగ్ తో 7,500 శాలరీ వచ్చి, ఆ తర్వాత 2,600 నుంచి 3,000 పీవీ చేసి 10,000 శాలరీ 3 చెక్కులు చూపిస్తే, ఆ చెక్కులు చూసి వాళ్ళ కింద ఉన్న టీం పరుగులు పెట్టి ఆ వెనకాల వస్తుంది. మరి ఆ వ్యక్తిని నడిపించవలసిన బాధ్యత మందే 100%. ఇది దిస్ ఈస్ ద రైట్ వే. మరి ఇదే కొత్తగా చేసింది ఏం లేదు. చిన్నప్పుడు స్టార్టింగ్ లో నిదానంగా వెళ్తూ స్పీడ్ పెంచుకోమని చెప్తున్నాం. మన డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయ్యే కొద్దీ స్పీడ్ పెంచుకో. అంతేగాని నీకు డ్రైవింగ్ రానప్పుడు నువ్వు స్పీడ్ పెంచుకొని ఎగ్గిరిపోయి ఎక్కడో గోడకో లేకపోతే డివైడర్కో గుద్ది తల బద్దలు కొట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయితే ఎవడు కర్మ? మన పిల్లలు బండి కొనిస్తున్నాం. బండి కొనిచ్చిన తర్వాత నిజంగా అంటే వాళ్ళు స్టార్టింగ్ లో స్లోగా డ్రైవింగ్ చేయడం, వాళ్ళకి రైట్ వే ఎలా వెళ్ళాలో నేర్పించాలి. నేర్పించినప్పుడు వాళ్ళు ఇనీషియల్ గా స్లోగా వెళ్తూ ప్రయాణం చేసుకుంటూ భయంతో కూడిన ప్రయాణం చేసినప్పుడు వాళ్ళకి డ్రైవింగ్ పర్ఫెక్ట్ అయ్యే కొద్దీ వాళ్ళందరూ వాళ్ళ స్పీడ్ పెంచుతారు. మన నడపట్లేదా? బైకులు నడిపే వాళ్ళందరూ ఫస్ట్ లో 20-30లో కింద మీద పడేవాళ్ళు, లేకపోతే 20-30లో భయపడుతూ డ్రైవ్ చేసిన వాళ్ళు ఈరోజు 60-70 రన్నింగ్ లో కొడుతూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ లేదా వీడియోలు వింటూ లేదా క్లాసులు వింటూ డ్రైవింగ్ చేయట్లేదా? ఈరోజు ఎంతమంది చేయట్లేదు? అలా చేస్తున్నారు. సేఫ్ గా ఇంటికి వస్తున్నారు. ఏంటంటే నీ డ్రైవింగ్ పర్ఫెక్షన్ అయింది. ఎప్పుడు ఇనీషియల్ గా నువ్వు స్లోగా ప్రయాణం చేస్తూ నువ్వు డ్రైవింగ్ పర్ఫెక్షన్ నేర్చుకుంటే నువ్వు స్పీడ్ గా వెళ్ళినా యాక్సిడెంట్ అవ్వవు. కానీ ఇనీషియల్ గా చిన్న పిల్లోడు నడవడం రాన సమయంలో పరిగెత్త ప్రయాణం చేస్తే కింద పడతాడు, దెబ్బలు తగులుతాయి. అదేదో తగిలితే ఇంకా కాళ్ళు చేతులు పోయే ప్రమాదకరమైనది ఉంటది. ఇక్కడ తల్లిదండ్రులుగా మనం ఎంత గొప్పగా ఆలోచిస్తామో మన డౌన్ లైనర్స్ ని కూడా అంత గొప్పగా ఆలోచించాలి. అవును, ఒక తొందరగా నేర్చుకున్న వాళ్ళు ఒక స్లోగా ఉంటారు. ఒక నెల లేట్ అవునులే, మనమే ధైర్యం చెప్పాలి. పర్వాలేదు, ఈ మంత్ 20 పీవీ కొనుక్కో, నెక్స్ట్ మంత్ కొనుక్కుందలే 30 పీవీ. నువ్వు క్లాసులు వింటా ఉండు, నాలెడ్జ్ పెంచుకో, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకో అని వాళ్ళని అక్కడ సైడ్ పెట్టేసి మనం ఇంకో చోట పని చేసుకుంటే వాళ్ళు మన వెనకాల వస్తారు. అంతేగాని ఒక్కడు దొరికాడు కదరా అని చెప్పేసి వాడిని పట్టుకొని నువ్వు రోజుకి 4 క్లాసులు పెట్టాలా, నువ్వు ఇంటి పక్కన వాళ్ళు కూర్చో పెట్టాలా, వాళ్ళు మిస్ పెట్టాలి, నేను అక్కడికి వస్తా ఇక్కడికి వస్తా, 100 పీవీ కొనిపాలా, ఆడితో 100 పీవీ కొనిపించాడు, వచ్చాడు కాబట్టి ఆడు 100 పీవీ. నువ్వు ఈ మంత్ ఫాస్ట్ అయిపోవాలి. ఫస్ట్ మంత్ జాయిన్ అయ్యాలి లేదో, ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద మీటింగ్ లో విని ఉత్సాహంగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి వాళ్ళు కూడా పరిగెత్తే ప్రయాణం చేస్తారు. ఆ పరిగెత్తే ప్రయాణంలో వచ్చిన మంతే నువ్వు ఫాస్ట్ స్టార్ట్ అవ్వాలని కూడా మన వాళ్ళు ఒక్కోసారి ప్రమోట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలా ప్రమోట్ చేసే పరిస్థితి ఏ దారైతే ఉందో దట్ ఈస్ ద రాంగ్ వే. ఆ మంత్ ఆయన చేస్తాడు, తర్వాత మంత్ ఆయనకి రియల్ వే తెలీదు, రియల్ వర్క్ తెలియదు. రాంగ్ వేలో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విజయవాడ వెళ్ళాల్సిన రూట్ అనంతపురం రూట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు 120 స్పీడ్ కొన్నా నీకు అనంతపురం విజయవాడ రాదు, బెంగళూరు వస్తుంది కానీ విజయవాడ రాదు. డైరెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి లీడర్స్ ఎవరైనా సరే జూన్ కల్లా ఈ విధంగా డూప్లికేషన్ లో, నేను నెలకి 3 అన్నాను, ఇక్కడ ఒక నెలలో 2 జాయిన్ చేసుకుంటే ఒక నెలలో 1 జాయిన్ చేసుకున్నా ఇందులో సగం డూప్లికేషన్ జరిగిన 2,400 పీవీ వస్తాయి. సగం డూప్లికేషన్. నెలకి ఒక వ్యక్తిని లేదా 2 వ్యక్తులు జాయిన్ చేసుకోలేమా? నిజంగా నువ్వు రైట్ వేలో వెళ్తే 2 కాదు 4 ఈజీగా జాయిన్ చేసుకోవచ్చండి. మనల్ని చాలా మంది నమ్ముతున్నారు, నమ్మిన వాళ్ళంతా వదిలేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఉంటున్నాం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి లీడర్స్ మరి 6th మంత్ వచ్చేసరికి ఇది ఆగస్ట్ అని పెట్టాను, పైన జూన్ జూలై. ఒకవేళ అదే డూప్లికేషన్ జరిగితే ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఉందో. 6th మంత్ ఈ 27 మంది ఒక్క లెగ్ అంటే ఏ అనే లెగ్ లో ఒక లెగ్ ప్రాపర్ డూప్లికేషన్ జరిగితే 81 మంది టీం అవుతారు. ఏ అనే లెగ్ లో 27 మంది డూప్లికేషన్ చేస్తే 81 మంది అవుతారు. ఈ 81 మంది అయినప్పుడు ఏ అనే పర్సన్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతాడు. బ్రాంజ్ డైరెక్టర్ అయితే ఇతను టోటల్ టీం వచ్చేసి 121 మంది. ఏ ఓన్లీ యూ కాదు, ఏ అనే లెగ్ వల్ల 121 మంది. 121 మంది వచ్చినప్పుడు పీవీ వచ్చేసి 36-30 వస్తుంది. ఇతని శాలరీ ఎంత ఉంటుంది అంటే 10,000 ప్లస్ ఉంటుంది, 12,000 ప్లస్ ఉంటుంది. నేను 10 అనే పెట్టాను ఏ అనే పర్సన్. మరి యూ అనే పర్సన్ లాస్ట్ మంత్ డైరెక్టర్ అయ్యాడు, అంత తర్వాత మంత్ ఒక లెగ్ లో డైరెక్టర్ అయితే మిగతా ఏమవుతాడు? సిల్వర్ అవుతాడు. సైడ్ వాల్యూ ఏంటి? నెక్స్ట్ బి అనే లెగ్కి వెళ్దాం. బి అనే లెగ్ 27 మంది, ముగ్గురు కాకుండా ఇద్దరిద్దరే జాయిన్ చేసుకున్న డూప్లికేషన్ 54 మంది అవుతారు. 54 మంది అవుతే ఇతడు ఆ మంత్ వచ్చేసి పీవీ ఎంత వస్తుంది? 2,820 వస్తాయి. మరి ఇతను ఆల్ లెగ్స్ మెయింటైన్ 2001 కదండి అనుకోవచ్చు. కానీ ఇతను టోటల్ పీవీ చూసుకుంటే బి అనే పర్సన్ది 94 మంది ఉండడం వల్ల అక్యుములేషన్ టోటల్ పీవీ చూసుకుంటే 5,500 రీచ్ అవ్వట్లేదు, 5,000 దగ్గర వచ్చి ఆగుతున్నాడు.
అందువల్ల అతను 12% లో ఉంటాడు. 2,800 రీచ్ అయినా 12% లో ఉంటాడు కాబట్టి అతను బోనస్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఒక 1,500 ప్లస్ వస్తుంది. అంటే ఇతను బి అనే పర్సన్ డైరెక్టర్ కాడు. టోటల్ పీవీ 2,000 దాటిన. ఇంకా సి అనే పర్సన్ చూసుకుంటే 27 మంది ఒక్క పర్సన్ జాయిన్ చేసుకుంటే, ముగ్గురొద్దు, ఇద్దరొద్దు, ఒక్క పర్సన్ జాయిన్ చేసుకున్న టోటల్ గా అతను కూడా సి అనే పర్సన్ 12% లో ఉంటాడు. 67 మంది పీవీ అవుతుంది. అక్కడ కూడా 2,000 పీవీ వస్తుంది. కానీ 5,500 రీచ్ అవుడు కాబట్టి అతను కూడా ఒక 1,200 ప్లస్ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటాడు. డైరెక్టర్ బోనస్ రాదు. ఇంకా మిగిలిన డిఈఎఫ్ లెగ్గుల్లో ఈ 9 మంది మళ్ళీ ఒక్కొక్కరు ముగ్గురు జాయిన్ చేసుకుంటే 27 మంది, టోటల్ గా ఇక్కడ 40 మంది అవుతారు. ఈ అనే పర్సన్ 9 మంది ఇద్దరు జాయిన్ చేసుకున్న, ముగ్గురు వద్దు, ఇద్దరు జాయిన్ చేసుకున్న 18 మంది, ఇక్కడ కూడా 31 మంది అవుతారు. ఎఫ్ అనే పర్సన్ 9 మంది ఒక్కొక్కరు ఒక పర్సన్ జాయిన్ చేసుకున్న ఇక్కడ ఏమవుతుందంటే మనకి టోటల్ గా 22 మంది. టోటల్ గా ఈ సైడ్ వాల్యూమ్ అంటే చూడండి ఎంతమంది అవుతారంటే 376 మంది. సారీ 376 అంటే టోటల్ ఈ 81 మందితో కూడా సైడ్ వాల్యూమ్ బి అనే లెగ్గు, సి అనే లెగ్గు, డిఈఎఫ్ అనే లెగ్గులు చూసుకుంటే బి టు ఎఫ్ సైడ్ వాల్యూమ్ టోటల్ టీమ్ మెంబర్ 255 మంది. 255 మంది 30 పీవీ కొంటే ఎంత వస్తుంది సైడ్ వాల్యూమ్? 7,650. 2,000 ఒక పీవీ రావాల్సినది 7,650 సైడ్ వాల్యూమ్ వస్తే మన ఇన్కమ్ పరుగులు పెట్టేసి సిల్వర్ డైరెక్టర్ కింద ఈజీగా 25,000 రీచ్ అవ్వచ్చు. నేను 20,000 చెప్తాను. ఎల్బో పే అవసరం లేదు. సైడ్ లెగ్ నుంచి 7,600 పాయింట్లు వస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్, రైట్ డూప్లికేషన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడైతే ఏ అనే లెగ్ టీం కలుపుకుంటే 376 అవుతారు. సైడ్ వాల్యూమ్ మాత్రమే 255 మంది, ఒక్కోరు 30 పీవీ. నేను ఇంత చైన్ లో ఎక్కడ 30 పీవీ దాటలేదండి. 30 మినిమం పీవీ లెక్కేసుకున్నా కూడా ఈ రోజు నువ్వు 6వ నెల జూలై వచ్చేసరికి 20,000 ఇన్కమ్ జోన్ లోకి వెళ్తావు. కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి. ఆల్రెడీ సీనియర్లు అయితే 50,000 ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళచ్చు. 30,000, 40,000 ఆల్రెడీ ఒక పెద్ద ఎల్ఓబి వస్తూ ఈ 5 నెలలు ఇలాంటి డూప్లికేషన్ జరిగే విధంగా కమిట్మెంట్ తో వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి 30,000, 40,000, 50,000 అవుతారు. మనం అందరూ టార్గెట్ ఏం పెట్టుకున్నామండి? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే స్టార్ డైరెక్టర్ కింద ఇయర్ ఎండింగ్ కి ఒక 50,000 ఇన్కమ్ తీసుకోవాలని డ్రీమ్ అండ్ టార్గెట్ పెట్టుకుంటున్నారు అందరూ. ఓకేనా? అందరూ మన టీంలో ఉన్న వాళ్ళందరూ అదే అంటున్నారు. తక్కువ ఇన్కమ్ ఏం కాదు. ఈ రోజు 10,000 శాలరీ ఉన్నాడు, నెలంతా కష్టపడిన, సంవత్సరం అంతా కష్టపడిన 10,000. ఆ తర్వాత 1,000 రూపాయలు ఇంక్రిమెంట్ పడితే పడుతుంది. కానీ ఈ రోజు నువ్వు జీరోలో ఉన్నా రియల్ గా వర్క్ చేస్తే 50,000 ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళొచ్చు 1 ఇయర్. ఇప్పుడు నువ్వు జీరోతో మొదలెట్టిన ఇయర్ ఎండింగ్ కి 50,000 ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళొచ్చు. 50,000 వద్దు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి 20,000 రానిలే. ఇక్కడ జూలైకి వస్తుంది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 7 అంటే ఇంకొక 5 నెలలు ఉంది. 5 నెలల్లో సేమ్ డూప్లికేషన్ జరిగితే ఎక్కడికి వెళ్తారంటే 1 lakh పర్ మంత్ ఇన్కమ్ జోన్ లోకి వెళ్ళొచ్చు. ఇదే వే, నేను చెప్పిన వే ఫాలో అవ్వాలి. వే డైరెక్షన్ చెప్పాను కదా, వై జంక్షన్ లో లెఫ్ట్ వెళ్ళాల్సింది రైట్ వెళ్తే మన జర్నీ అంతా వేస్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నేను ఈ డూప్లికేషన్ అనేది కామనే. ఒక్కొక్కరి కింద ఇద్దరు ముగ్గురు జాయిన్ చేసుకో కామనే. కానీ నేను ఏమంటున్నా అంటే వచ్చిన వ్యక్తిని, ఆ వ్యక్తితో మనం ఎలా బిహేవియర్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలనేది రైట్ డైరెక్షన్ అంటున్నా. అక్కడ మన సెల్ఫిష్నెస్ లేకోకుండా ఓని ఇక్కడ దాకా మనం ఒకవేళ ఏదైనా డిలే అయితే అయ్యింది, ఇంకో 2 నెలలు అయితే మానలే అని చెప్పి వాళ్ళని బెనిఫిట్ కల్పించే విధంగా చెప్పాను కదా. ఒక తల్లిదండ్రులు పిల్లల్ని వాళ్ళ బెనిఫిట్ కోసం ఎలా ఆలోచిస్తారో, పిల్లల కోసం ఎలా ఆలోచిస్తారో మనం మన డౌన్ లైనర్స్ గురించి అలా ఆలోచించి వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి నేర్పించగలిగితే వాళ్ళు గొప్ప లీడర్లు అవుతారు. ఈవెన్ మన పిల్లలు కూడా ఇలానే డిసిప్లిన్, ఇలానే ఉండాలని ఎక్కడికక్కడ వాళ్ళు కొట్టి దెబ్బలు కొట్టేసి చదవాలంటే చదివేయాలని బలవంతంగా చదివించే ప్రయత్నం చేస్తే వాళ్ళు మన దగ్గర నటిస్తారు కానీ నిజంగా వాళ్ళు చదవరు. ఇది గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లోకి వస్తే చాలా డిసిప్లిన్ ఉంటుంది, బయటికి వెళ్తే ఎటువంటి డిసిప్లిన్ కాకుండా వాళ్ళు ఫ్రీడమ్ కోరుకుంటారు, మన ముందు నటిస్తారు. కాదంటే ఆ పిల్లలకు రియల్ గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి కానీ మంచి ఏదో చెడదో తెలిపి
ఆ ఒకవేళ చెడు మార్గంలో వెళ్తే నీ లైఫ్ లో నువ్వు ఎలాంటి స్థాయిలో ఉంటావు, ఎలాంటి ఇబ్బందులు పడతావు, నువ్వు ఈ రైట్ వేలో వెళ్తే నీ లైఫ్ ఎలా ఉంటుందని అర్థమయ్యే విధంగా ప్రేమతో పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ మైండ్ ని అర్థం చేసుకొని నిజంగా ఆప్యాయంగా పలికిరించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే కంపల్సరీ మన మాటలు వాళ్ళు అంగీకరించి వాళ్ళు మన ముందు నటించరు. ఈవెన్ బయటికి వెళ్ళినా ఎలా ఉండాలో నడుచుకుంటారు పిల్లలు కూడా. ఈరోజు మన డౌన్ లైన్ కూడా అంతే. మనం ఏదో కమాండింగ్ ఆర్డర్లు వేసేసి సెల్ఫిష్ గా ఆలోచించి పరుగులు పెట్టించి ఏదేదో చేసేస్తే వాళ్ళు మన ముందు చేసేద్దాం సార్, మీటింగ్ వచ్చేస్తాం సార్, ఖచ్చితంగా బూట్ క్యాంప్కి వచ్చేస్తాం సార్, 10 మంది వచ్చేస్తాం సార్ అంటారు, నో అంటారు. కానీ మీటింగ్ టైం ఫోన్ చేస్తే ఇంట్లో మా ఆవిడ బాగాలేదు, మా పిల్లలు బాగాలేదు, అర్జెంట్ గా కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంట్ గా నేను ఊరు వెళ్ళాల్సి వచ్చింది, ఇవన్నీ వింటున్నామంటే అర్థం ఏంటి? నీ దగ్గర రియల్ గా హార్ట్ఫుల్ గా నడుచుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. ఎందుకు? మన బిహేవియర్ అలా ఉంటుంది. మనమే వాళ్ళకి జాగ్రత్తలు పరిచి మన పిల్లలకి ఎలా చెప్తున్నామో అలా బిహేవియర్ వాళ్ళకి నేర్పించగలిగితే నీ దగ్గర అబద్ధం చెప్పు. నిజంగా ప్రాబ్లం ఉంటే సార్ ఆ రోజు ఇలా చెప్పావు కానీ నాకు ఆ ప్రాబ్లం వల్ల రాలేకపోతానేమో సార్, ముందే ఏమనుకోవద్దు, దీనికి ఏం చేద్దాం సార్ అని వాళ్ళే ఆర్ట్ఫుల్ గా వచ్చి మనతో డిస్కస్ చేస్తారు. అట్లీస్ట్ నీకు ఈ పర్సన్ ఫలానా ప్రాబ్లం వల్ల రాడు, ఎవరైతే వస్తామంటారో రియల్ గా చెప్తారో వాళ్ళు వస్తారు, ఎవరైతే రామంటారో ముందే ఆర్ట్ఫుల్ గా చెప్పేస్తారు. నీ దగ్గర భయపడరు, నీ దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం. ఎందుకంటే నువ్వు వాళ్ళ యొక్క మనసుని అర్థం చేసుకునే వ్యక్తివి, వాళ్ళ ప్రాబ్లం నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి. వాళ్ళకి ఏదైనా మంచి చెప్తావు. నిజంగా అక్కడ మీటింగ్ ఇంపార్టెంటా నీ వర్క్ ఇంపార్టెంట్ చూసి సరే నువ్వు వెళ్ళి ఈ వర్క్ చూసుకో, ఈ మీటింగ్ లో తెలుసుకునేది ఏమంటారు నేర్చుకొని నేను నీకు నేర్పిస్తాలే అనే ఒక పాజిటివ్ దృక్పథంతో నువ్వు అతనితో బిహేవియర్ చేస్తావని అతనికి నీ మీద నమ్మకం ఉంటే అతను ఆర్ట్ఫుల్ గా ఒప్పుకుంటాను నీ దగ్గరికి వచ్చి, సార్ నా పలానా రోజు నాకు ఈ ప్రాబ్లం ఉంటుంది, డ్యూటీ కొద్ది రాలేదు సార్, ఏమనుకోద్దంటే ఓకే నువ్వేం ప్రాబ్లం లేదు, నువ్వు డ్యూటీ ఇంపార్టెంట్, ముందు నువ్వు డ్యూటీ చూసుకో, వీలైతే నేను అవన్నీ నేర్చుకుంటాను, ఏమైనా వీడియోలు వస్తే తర్వాత షేర్ చేస్తాను, ఈసారి విని నేర్చుకో, నెక్స్ట్ టైం మాత్రం అడ్వాన్స్ గా నువ్వు ప్లాన్ చేసుకో అంటే ఆ వ్యక్తి 100% ఫాలో అవుతారండి. అలానే మిగతా వాళ్ళు కూడా వస్తామన్న వాళ్ళు 100% వస్తారు. అప్పుడు నీ క్యాల్కులేషన్ రాంగ్ అవ్వదు. నువ్వు ఎంత మందిని అయితే మీటింగ్ తీసుకెళ్లాలనుకున్నావో అంతమంది ఆటోమేటిక్ వస్తారు. కానీ ఎప్పుడైతే మనం సెల్ఫిష్ గా ఉన్నామో వాళ్ళు నీ ముందు నటించే ప్రయత్నం చేశారో నీ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలనుకున్నప్పుడు నీ దగ్గర నువ్వు ఒక్కొక్కరు 10 మంది ఖచ్చితంగా తీసుకురావాలంటే ఆ 10 మంది 100% మేము 100 మంది తెస్తామంటారు. ఆ 10 మందిలో ఒక్కడు కూడా రారు. టోటల్ గా అప్పుడు నువ్వేమవుతావు? డిసప్పాయింట్ అవుతావు, నువ్వు కూడా ఫెయిల్ అవుతావు. నేను 100 మంది వస్తారనుకుంటే 50 మంది వచ్చారండి, లేదా 30 మంది వచ్చారండి. నిజంగా ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదండి, నిజంగా ఒక్కడు నేర్చుకోవాలని లేదండి, ఒక్కడు కూడా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క ఫెయిల్యూర్ చూసి మనకే సిగ్గేసింది. అక్కడున్న మన అప్లైనర్ ముందు ఏం చెప్తాం? ప్రగల్భాలు చెప్తాం. ఆడు వేస్ట్ అండి, ఆడు వేస్ట్ అండి, ఇంటి అసలు రెస్పాన్సిబుల్ లేదండి, వాడికి బాధ్యత లేదండి, వాడికి తలకాయ లేదండి, వాడు అసలు నిజాలు మాట్లాడండి, ఇట్లా అని చెప్తారు. అంటే అప్లైనర్ అన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేస్తాము. సైడ్కి వెళ్ళిన తర్వాత నిజంగా మన మీద మనకే షేమ్ గా ఉంటుంది. ఎవరి మీద ఏమి తోచినా లాస్ట్ ఫైనల్ గా ఫెయిల్యూర్ అయింది ఎవరు? నేనే. అంతమంది తెస్తా ఇంతమంది చేస్తా మీటింగ్ అని చెప్పేసి చెప్పిన దాంట్లో 20% రాకపోతే మనం కూడా ఫెయిల్ అవుతాం, షేమ్ అవుతుంది. ఒక్కోసారి 10 మంది వస్తారంటే ఒకరిద్దరు వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ చేయాలో తెలియదు, వదిలేయాలో తెలియదు, ఇట్లాంటి కండిషన్లు ఉంటాయి. కానీ ఇటువంటి పరిస్థితి రాకుండా రియాలిటీగా ఉండాలంటే మన ముందు మన పిల్లలు ధైర్యంగా వాళ్ళ కష్టాలు గాని వాళ్ళ మంచులు గాని వాళ్ళ యొక్క కోరికలు గాని చెప్పడానికి మన పిల్లలకు అవకాశం ఇస్తే వాళ్ళు ఆర్ట్ఫుల్ గా మాట్లాడినప్పుడు వాళ్ళలో మంచిని ఎంకరేజ్ చేయాలి. ఇబ్బంది ఉన్నది వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా సరే నీతో ధైర్యంగా మాట్లాడతారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. అప్పుడు అక్కడ ఎటువంటి మిస్టేక్ జరగదు. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ గా నీదే అంతా జరగాలి, నువ్వు చెప్పినట్లే నడవాలని పిల్లల మీద కమాండింగ్ చేస్తే నీ ముందు నటిస్తారు, బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు. సేమ్ మన డౌన్ లైనర్స్ కూడా నిజంగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ బాగోగులు కోరి వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా నీ ఆలోచన ఉంటే నీ దగ్గర హార్ట్ఫుల్ గా రియాలిటీ మాట్లాడతారు. అక్కడ నువ్వు అనుకున్నది నువ్వు చేయాలనుకున్నదే జరుగుతుంది. లేదు నువ్వు వాళ్ళు చెప్పే మాట ఇంకోండి, నువ్వు లేదు నువ్వు కంపల్సరీ నువ్వైతే 10 మంది తీసుకొని రావాల్సింది. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నువ్వు డ్యూటీ ఏం చేస్తావో తెలియదు, పొలంలో పని ఏం చేస్తావో తెలియదు, నీ ఇంట్లో ఏం చెప్తావో నాకు అయితే రావాల్సిందే. నేను పైన ఆల్రెడీ అప్లైనర్ మాట ఇచ్చాను అది ఇదని ఇలా చెప్పామనుకో వాళ్ళని అర్థం చేసుకోలేని వారి పరిస్థితిని అర్థం చేసుకోకుండా చక్కగా సార్ 100% నువ్వు 10 మంది అన్నావు, నేను 20 మంది తెస్తాను సార్ అని చెప్తారు. కనీసం ఆ ఒక్కడు కూడా రాడు. ఇది సక్సెస్ కి ఫెయిల్యూర్ కి జరుగుతున్న జస్ట్ మన బిహేవియరే 100% మన డైరెక్షన్ ని చేంజ్ చేసి రైట్ డైరెక్షన్ లో వెళ్ళాలన్నా రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళాలన్నా అప్లైనర్ బిహేవియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా నేను చెప్పిన విధంగా ఫాలో అవుతే ప్రతి ఒక్కరు
5 నెలల్లో అద్భుతంగా క్వాలిఫై అయ్యి ప్రతి ఒక్కరు ఇన్కమ్ తీసుకునే జోన్‌లోకి వెళ్తారు. నిజంగా అంటే మన టర్నోవర్ ఈ రోజు ఏదైతే ఉందో మినిమమ్ 8-10% పెరుగుతుందండి. నిజంగా అంటే ఒక 5% అన్న. నాది ఈ రోజు 60,000 పీవీ టర్నోవర్ 60 65,000 నిజంగా అంటే 5 వంతుల టర్నోవర్ పెరిగితే 3,00,000 పీవీ ఈజీగా 3,00,000 నుంచి 4,00,000 రూపాయల సాలరీ వస్తుంది. జస్ట్ ఈ 6 నెలలు గనక ప్రతి ఒక్కరు దీక్షగా ఫాలో అవుతాయి. నాదొకటే కాదండి. మీరందరూ క్వాలిఫై అవుతారు. ఈరోజు 100 మందిలో ఒక 20 మంది ఇన్కమ్ రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. మిగతా 80 మంది కొద్దిగా అటు ఇటుగా ఇబ్బంది పడొచ్చు. ఈ 80 మంది క్వాలిఫై అవుతారండి. మన టీమ్‌లో మనం ఏదైతే డ్రీమ్ పెట్టుకొని వచ్చామో, మన డౌన్‌లైన్‌కి ఏదైతే చెప్పామో అందరూ ఆ సక్సెస్